ఈరోజు మనము జీవవృక్షం యొక్క సత్యము మరియు క్రీస్తు అన్సాంహో గారు అనే అంశంతో దేవుని వాక్యంను అధ్యయనం చేయబోచున్నా. 2000 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీలు యేసుక్రీస్తును ఒక సాధారణ ఉడ్రంగి యొక్క కుమారుని వల్ల ఎంచినట్లుగానే మనలను దీవించుటకు ఈ భూమిపైకి వచ్చిన క్రీస్తు అన్సాంహో గారిని ఈ లోకం అలాగే ఎంచుచున్నది. ఏమైనా ఈ భూమిపైకి రెండోసారి వచ్చిన యేసుగా మరియు పరిశుద్ధాత్మ యుగంలో మానవాళిని రక్షించే దేవునిగా మనము క్రీస్తు అన్సాంహో గారిని పరిపూర్ణంగా విశ్వసిస్తాం. ఈరోజు జీవవృక్షం యొక్క సత్యం ద్వారా ఈ భూమిపైకి వచ్చిన నిజమైన రక్షకులు అనగా మన తండ్రి అయిన దేవుడు అన్సాంహో గారు మరియు మన తల్లి అయిన దేవుడు పరలోక యెరూషలేము అని అధ్యయనం చేద్దాం. మొట్టమొదటగా పరిశుద్ధ గ్రంథం యొక్క కూర్పును మనం గ్రహించవలెను. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలది అని ఇబ్రీయులు 10వ అధ్యాయం సెలవిస్తున్నది. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం మరియు ద్వితీయోపదేశ కాండం గ్రంథాలు పెంటాటెక్ అని పిలువబడును. మరియు ఈ గ్రంథాలు దేవుని యొక్క పరిశుద్ధ చిత్తంను కలిగి ఉన్నాయి. కాబట్టి గతంలో ఈ గ్రంథాలు సాధారణంగా ధర్మశాస్త్రం అని పిలువబడును. ఇబ్రీయులు 10వ అధ్యాయంలో సెలవిస్తున్నట్లుగానే ధర్మశాస్త్రము రాబోచున్న అన్ని మేలులను కలిగి ఉన్నాయి. మరి ఒక మాటల్లో మేలులు నిజంగా ఉనికిలో ఉన్నప్పుడు మాత్రమే ఛాయలు తయారు కాగలవు. కాబట్టి ఉపమానాల ద్వారా లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను యేసు వివరించునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. రండి మత్తాయి 13వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికేమీ బోధింపలేదు. లోకం పుట్టినప్పటి నుండి దేవుడు మరుగు చేసిన అనేక విషయాలు కలవు. మరుగు చేయబడిన విషయాలు బయలుపరచబడనట్లయితే మనం ఎలా పరలోక రాజ్యం మరియు రక్షణ కొరకు నిరీక్షించగలము? అందుకనే క్రీస్తు వచ్చారు మరియు ఉపమాన రీతిగా మరుగు చేయబడిన విషయాలన్నిటినీ, మర్మములను మరియు ప్రవచనాలను వివరించారు మరియు వాటిని మనము గ్రహించేలా చేశారు. మత్తాయి 13వ అధ్యాయంలో మనం తెలుసుకున్నట్టుకు యేసుక్రీస్తు సత్యంను ఎలా వివరించారో మనం చూడవచ్చు. లోకం యొక్క సృష్టి విషయానికి వచ్చినప్పుడు ఆదికాండం దాని గురించిన నమోదులను కలిగి ఉన్నది. అయితే రండి లోకం పుట్టినప్పటి నుండి దేవుడు ఏమి మరుగు చేశారో కనుగొందాం. లోకం పుట్టినప్పటి నుండి మరుగు చేయబడిన దేవుని సత్యములలోకెల్లా మనము జీవవృక్షము మరియు మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం యొక్క సత్యము నుండి మనము పరిశుద్ధ దేవుని యొక్క చిత్తాన్ని అధ్యయనం చేయబోచున్నాము. ఈరోజు రండి క్రీస్తు అన్సాంహో గారు ఈ భూమిపైకి వచ్చి సర్వలోకంలో దేవుని యొక్క సువార్తను ఎందుకు ప్రకటించారో అధ్యయనం చేద్దాం. ఆదికాండం 2 ప్రకారము దేవుడు ఏదోను తోటలో జీవవృక్షమును మరియు మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని ఉంచారు. జీవవృక్షము మరియు మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము నిర్దిష్టమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమునకు సంబంధించి నరుడు దాన్ని తిన్నట్లయితే అతడు మరణించును, కానీ అతడు జీవవృక్ష ఫలంను తిన్నట్లయితే అతడు నిరంతరం జీవించగలడు. రండి ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. ఆ తోటలో నుండి నరుడు ఏదైనా తినవచ్చును, కానీ అక్కడ ఒక ఎంపికను కలిగి ఉన్న ఒక వృక్షం ఉండెను. ఆ వృక్షం ఏమిటి? రండి 17వ వచనం చూద్దాం. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినంన నిత్యంగా చచ్చుదవని నరునికి ఆజ్ఞాపించెను.
నీవు నిత్యంగా చచ్చెదవు అంటూ దేవుడు కఠినంగా హెచ్చరించినప్పటికీ ఆదాము మరియు అవ్వ సాతాను చేత శోధింపబడి దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపారు. మనం 3వ అధ్యాయం వద్దకు మళ్ళినట్లయితే వారు సాతాను చేత శోధింపబడ్డారని, చివరకు వారు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్నారని గమనించవచ్చు. వారు దానిని తిన్నందున వారికి ఏమి జరిగెను? వారు ఆ వృక్ష ఫలములను తిని ఉండనట్లయితే వారు 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు లేక కోట్ల సంవత్సరాలు బతికి ఉండగలిగేవారు. ఏమైనా వారు నిషేధిత ఫలాన్ని తిని నీవు వాటిని తిను దినమున నిత్యంగా చచ్చెదవు అని దేవుడు చెప్పినట్లుగా వారు మరణించసాగాను. వారు స్వల్పకాలిక మరియు తాత్కాలిక జీవితం జీవించుటకు బలవంత పెట్టబడెను. అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్న ఆదాం మరియు అవ్వ విషయంలో నిత్య జీవం కలిగి ఉండుటకు ఇక ఏ అవకాశం లేదా? నిత్య జీవం యొక్క మార్గంను పునరుద్ధరించుటకు ఏ మార్గం లేదా? అవును, ఉన్నది. రండి ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలంను తిన్న తర్వాత కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలంను కూడా తీసుకొని తిని ఎంతకాలం నిరంతరం జీవించినేమో అని, వారు జీవవృక్ష ఫలములను తిన్నట్లయితే వారు నిరంతరం జీవించగలిగేవారని దీని అర్థం కాదా? మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిన్న పాపులు కూడా వారు జీవవృక్ష ఫలంను తిన్నట్లయితే నిరంతరం జీవించగలిగేవారు. ఏమైనా ఆ జీవవృక్షమును ఏమి కాయిచుండెను? రండి 23వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేద్యపరచుటకు ఏదెను తోట నుండి అతన్ని పంపివేసెను. అప్పుడైనా ఆదాంను వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలబెట్టెను. దేవుడు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలబెట్టెను. తద్వారా పాపులు జీవవృక్షమును సమీపించలేకపోయారు. ఈ విధంగా ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు మనకు ఒక ఛాయగా జీవవృక్షమును చూపించారు. ఈనాడు ఈ లోక ప్రజలందరూ మనం పాపులుగా మారిపోయాము. ఎందుకనగా మనం మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలములను తినటం ద్వారా ఆదం మరియు అవ్వ చేసిన అసలైన పాపమును మనము స్వతంత్రించుకున్నామని చెప్పుదురు. ఆదం మరియు అవ్వ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలములు తిన్నారని ప్రజలకు తెలిసినప్పటికీ జీవవృక్ష ఫలమును ఎలా తినవలెనో వారికి తెలియదు. మనం ఎలా జీవవృక్ష ఫలములను తినగలము? ఈ భూమిపై జీవవృక్షం ఏమిటి? దాని గురించి వారికి అసలు తెలియదు. కాబట్టి మనం వారిని ఏదైనా తోటలో జీవవృక్షం ఉన్నదని మీకు తెలుసా అని అడిగినట్లయితే వారు ఎలా బదిలిస్తారు? మంచిది, ఆదాం మరియు హవ్వ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తిన్నారని నాకు తెలుసు. అయితే అచ్చట జీవవృక్షం కూడా ఉన్నదా? ఇది చాలా ముఖ్యమైన భాగము. ప్రజలందరూ మరణపు సంఖ్యలలో విలపిస్తున్నారు. ప్రజలు ఒక్కసారి జన్మించగానే వారు మరణిస్తారు. కారణమనగా మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలములు తిన్న అసలైన పాపము ఉన్నది ఉన్నట్లుగా సమస్త మానవాళికి సంక్రమించబడను. అలా అయినట్లయితే మనం ఎలా జీవవృక్ష ఫలములను తినగలము? మరియు జీవవృక్షం యొక్క నిజరూపం ఏమిటి? ఏ వాక్యము తన జతను కోల్పోదు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ఇప్పటి నుండి రండి ఛాయ యొక్క జతను కనుగొందాం మరియు నిజరూపం ఎలా కనబడనో చూద్దాం. రండి నిజరూపం ఏమిటో కనుగొందాం. పాత నిబంధనలో కనబడే జీవవృక్షము విషయానికి వచ్చినప్పుడు మనం దాన్ని తిన్నప్పుడు మాత్రమే నిత్య జీవంను కలిగి ఉండగలము. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిన్న తర్వాత మరణపాత్రులైన మానవాళి కొరకు జీవించుటకు ఒకే మార్గం ఉన్నది. అది జీవవృక్ష ఫలములను తినటం. జీవవృక్ష ఫలములను తినుట ఎవరైనా జీవవృక్ష ఫలమునకు గల మార్గమును ప్రజలకు తెలియజేసినట్లయితే అది చాలా మంచిదైన మరియు ఆశీర్వాదకరమైన సమాచారం. అయితే ఆ మార్గాన్ని ఆపివేయాలని ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపించారు. దేవుడు జీవవృక్షమునకు గల మార్గమంతా ఆపివేయండి, తద్వారా పాపులు దాని వద్దకు ఎన్నటికీ వెళ్ళకుందురు అని ఆజ్ఞాపించారు. కాబట్టి ఆ ఆజ్ఞను స్వీకరించిన కెరూబులు ఖడ్గజాలతో ఆ మార్గాన్ని కాయుచుండెను. పాపులెవరూ జీవవృక్షం నుండి తినకుండా దేవుడు నిషేధించారు.
అయితే ఒక ఛాయ అయిన జీవవృక్షము నిజరూపంగా ఎలా ప్రత్యక్షమగును? రండి యోహాను 6వ అధ్యాయము 53వ వచనం చూద్దాం. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు ఏమిటి జీవం గలవారు కారు. రండి 54వ వచనం చూద్దాం. నా శరీరం తిని నా రక్తం తాగువాడే ఏమిటి? నిత్య జీవం గలవాడు. ఆయన మనకు చాలా ముఖ్యమైన బోధనను ఇచ్చారు. ఆదికాండం గ్రంథంలో మనం జీవవృక్ష ఫలం తిన్నట్లయితే మనం నిత్య జీవం కలిగి ఉండగలమని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చెను. కానీ ఇక్కడ యోహాను 6వ అధ్యాయంలో యేసు తన శరీరం తిని తన రక్తం తాగువారే నిత్య జీవం గలవారు అని చెప్పారు. పాత నిబంధన ఒక ఛాయ మరియు కొత్త నిబంధన దాని నిజరూపము. ఏదెను తోటలో మనం జీవవృక్ష ఫలంను తిన్నప్పుడు మనము నిత్య జీవం పొందేదము. యోహాను 6వ అధ్యాయంలో మనం యేసు శరీరం మరియు రక్తం భుజించినప్పుడు మనము నిత్య జీవం పొందేదము. అంతిమంగా యేసు యొక్క శరీరం మరియు రక్తం అన్నది ఏదెను తోటలోని జీవవృక్షం యొక్క నిజరూపం అని మనం గ్రహించవచ్చు. అందుకనే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల యొక్క ఛాయ మాత్రమే అని చెప్పబడెను. అయితే మనం తిన్నప్పుడు నిత్య జీవంను పొందుకోగల ఏదెను తోటలోని జీవవృక్షంకు సంబంధించి యేసు ఏమని చెప్పారో, ఆయన నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు అని చెప్పారు. కానీ ఇది కూడా కష్టము. ఇప్పటి వరకు యేసు శరీరం మరియు రక్తము అనున్నది ఏదెను తోటలోని జీవవృక్షం అని మనం గ్రహించాము. అయితే యేసు శరీరం తిని ఆయన రక్తం తాగుట కష్టమైనది. పరిశుద్ధ గ్రంథంలో రండి యేసు శరీరం తిని ఆయన రక్తం తాగుటకు గల మార్గాన్ని కనుగొందాం. రండి మత్తాయి 26వ అధ్యాయము 17వ వచనం వద్దకు వెళ్దాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోర్చున్నామని అడిగిరి. అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనిషిని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా ఈ ఇంట పస్కను ఆచరించదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి ఏమిటి? కాబట్టి యేసు వారికి సూచించినట్లుగా శిష్యులు చేసి ఏం చేశారు? వారు పస్కను సిద్ధపరిచారు మరియు దాన్ని ఆచరించారు. రండి 26వ వచనం వద్దకు వెళ్దాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది ఏమిటి? యోహాను 6వ అధ్యాయంలో మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగువారు ఏమి గలవారని యేసు చెప్పారు? నిత్య జీవం. మరియు యేసు శరీరం తిని ఆయన రక్తం తాగుటకు గల మార్గము పస్కా యొక్క సత్యం నందు దాచబడెను. పస్కా నాడు రొట్టెను ఆశీర్వదించిన తర్వాత యేసు ఏమని చెప్పారు? ఆయన ఇది నా శరీరం అని చెప్పారు. మరి ఒక మాటల్లో ఇది నా మాంసము అని అర్థము. మరియు 27వ వచనము, అప్పుడైన గిన్నె పట్టుకొని ద్రాక్షరసం యొక్క గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ తాగుడి, ఇది ఎవరి రక్తము? ఇది నా రక్తము, అనగా పాపక్షేపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పస్కా యొక్క రొట్టెను తిని పస్కా ద్రాక్షరసంను త్రాగువారు యేసు శరీరము అనగా మనుష్య కుమారుని శరీరము మరియు యేసు రక్తము అనగా మనుష్య కుమారుని రక్తము పట్ల ఏమి చేయుదురు? అతను వాటిని తిని తాగును. మరియు మీరు యేసు శరీరం తిని ఆయన రక్తమును తాగినప్పుడు మీరు ఏమి కలిగి ఉందురు? మీరు నిత్య జీవం కలిగి ఉండెదరు. అందువల్లే దేవుడు మన గత పాపాలన్నిటినీ క్షమించేలా మనం పస్కను ఆచరించటకు ముందు మనలను బ్యాప్తిజం తీసుకునేలా చేశారు మరియు జీవవృక్షంను గల మార్గంను తెరిచారు. తద్వారా మనము ఆ మార్గాన్ని నడవగలిగాము. మరి ఒక మాటల్లో మనము పస్కను ఆచరించడం అనగా
మనము దేవుని యొక్క అనుమతి చేత జీవవృక్షమును 우리가 생명과의 సమీపించగలం కదా. 그런 의미가 아니겠습니까? మొదటిసారి యేసు భూమిపైకి వచ్చినప్పుడు 인류 인생들에게 ఆయన ఉద్దేశం మనకు జీవం ఇచ్చటకై ఉండెను. 예수님께서 అయితే యేసు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన నిజంగా జీవవృక్షపు సత్యమైన పస్కతో ఈ భూమిపైకి వచ్చారా? 오셨는가? రండి యోహాను 10వ అధ్యాయము 10వ వచనం కలిసి చూద్దాం. 갑시다. దొంగ దొంగతనంను హత్యను నాశనంను చేయుటకు వచ్చెను, 죽이고 멸망시 గాని మరి దేనికిని రాడు. మరి యొక్క మాటలో భూమిపైకి యేసు రాకడ యొక్క ఉద్దేశం అనగా 그 목적과 이 గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఇక్కడ వారు అనగా గొర్రెలను దేవుని ప్రజలను సూచిస్తున్నది. 더 풍성히 얻게 하려 하는 것이라고 했습니다. అయితే 결국 그렇다면 ఏదేను తోటలో మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను 죽게 된 తిన్న తర్వాత మరణించసాగిన మానవాళికి జీవమిచ్చుటకై 부여하기 위해 జీవవృక్షం ఖచ్చితంగా అవసరమై ఉన్నది. 가 반드시 필요했습니다. అయితే యేసు మొదటిసారి ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన జీవవృక్షమును తీసుకొచ్చారా? 가지고 오셨습니까? యేసు వారికి జీవం కలుగుటకును నేను వచ్చి తిని అని చెప్పినప్పుడు ఆయన జీవం ఇచ్చుటకు వచ్చారని ఆయన ఉద్దేశం. ఆయన జీవం ఇచ్చుటకు వచ్చినట్లయితే ఏదేను తోటలో ఆయన మనకు ఏమి తీసుకొని రావాలెను? ఆయన మనకు జీవవృక్షమును తీసుకొని రావాలెను. 그럼 생명 అయితే సత్యమందు జీవవృక్షము ప్రత్యక్షమైనప్పుడు అది ఏ విధమైన సత్యము? మొదటిసారి యేసు భూమిపై ప్రత్యక్షమైనప్పుడు ఆయన క్రొత్త నిబంధన పస్కను తీసుకువచ్చారా లేదా? ఆయన పేతురు మరియు యోహానుతో పస్కను సిద్ధపరచుడని చెప్పారు కదా. ఇంకను ఆయన పాదములు కడిగే వేడుకను నిర్వహించారు. 떡을 떼주시 రొట్టెను ఇస్తూ ఆయన ఇది నా శరీరం అని చెప్పారు. 내 피 మరియు ద్రాక్షరసంను ఇస్తూ ఆయన ఇది నా రక్తం అని చెప్పారు. ఆ దినం ఎప్పుడు? అది పస్క దినమై ఉండెను. 유월절을 통해서 ఆయన పస్క ద్వారా మానవాళికి తన శరీరంను మరియు రక్తంను అనుగ్రహించినందున 허락하신 ఆయన మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తంను తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. 없지만 కానీ మీరు వాటిని తిని త్రాగినట్లయితే మీరు నిత్య జీవం కలిగి ఉందురు అని చెప్పారు. ఇది ఎవరి బోధన? 주신 가르침입니까? 2000 సంవత్సరాల క్రితం యేసు స్వయంగా చేసినది ఇదే. 친히 주신 그 가르침이었습니다. ఏదేను తోటలో జీవవృక్షము పాపులకు అనుమతించబడలేదు. 생을 주기 위해 యేసు మొదటిసారి వచ్చినప్పుడు 들어가지 못 ఏమైనా క్రొత్త నిబంధన పస్క ద్వారా మనకు నిత్య జీవమును ఇచ్చుటకై జీవవృక్షంనకు గల మార్గాన్ని ఆయన ఏమి చేశారు? ఆయన జీవవృక్షంనకు గల మార్గాన్ని తెరిచారు. 그러니까 పేతురు, యోహాను, ఇతర శిష్యులు మరియు తొలినాటి సంఘ సభ్యులందరూ పస్కను ఆచరించారు. 다 지켰습니다. 그러나 సమస్త మానవాళి రక్షణ పొందవలనని సాతాను కోరుకుంటుందా? 원할까요? లేదు, 원하지 않습니다. సాతాను ఎన్నటికీ కోరుకొనదు. 쭉한 계략 సాతాను జిత్తులమారి పన్నాంగాలు మరియు వ్యూహాల ద్వారా ఈ అమూల్యమైన పస్క సత్యంను నాశనం చేయటం ప్రారంభించెను. 했습니다. దాదాపు క్రీస్తు శకం 155లో 교회 대표했던 తూర్పు సంఘపు ప్రతినిధి అయిన పోలికార్ప్ మరియు పశ్చిమ సంఘపు ప్రతినిధి అయిన అనిసెటస్ అనగా రోమ సంఘం యొక్క పోపు పస్క వేడుక గురించి 자 논쟁 ఒక వివాదాన్ని కలిగి ఉండెను. ఒక వర్గం వారు వారంలోని రోజు ముఖ్యమని వాదించి ఆదివారంను సమర్థించెను. మరి ఒక వర్గం వారు ప్రతిదీ పస్క నుండి ప్రారంభం కావలెను అని చెప్పారు. 양쪽이 다 అయితే పోలికార్ప్ గాని అనిసెటస్ గాని ఒకరికొకరు ఒప్పుకోలేదు మరియు వారు ఈ ప్రశ్నను పరిష్కరించకుండానే వదిలివేశారు. అయితే దాదాపు క్రీస్తు శకం 197లో వారు ఈ వివాదాన్ని మరలా తీసుకొచ్చారు. ఆ సమయంలో తొలినాటి సంఘం నుండి పోలిక్రేట్స్ మరియు పశ్చిమ సంఘం నుండి బిషప్ విక్టర్ దీని గురించి వాదించడం మొదలుపెట్టారు. 이 벌어졌습니다. 이걸 지켜야 పస్కా ఆచరించడం అవసరమా లేదా అని వారు చర్చలు జరుపుచుండగా 유월절을 వారు ఈస్టర్ ఒక తేదీని ప్రస్తావించారు మరియు పస్కాను కొట్టివేయుటకు అది చాలా కుట్రపూరితంగా ఉండెను. ఒక మార్గంను చూడటం మరి ఒక వరుసలో ఉండటం అనే సామెత కలదు. ఇది స్పష్టంగా ఒక విషయంపై గురి పెట్టడం కానీ నిజానికి వేరే భిన్నమైన దానిని కోరుకోవడం అవుతుంది. అది ఇంకెక్కడో దృష్టి పెట్టడం, తద్వారా దాడులు ఎదుర్కొనే సిద్ధపాటులో ముఖ్యమైన స్థలం నిర్లక్ష్యపరచబడవచ్చు. 97 క్రీస్తు శకం 197లో పోలిక్రేట్స్ మరియు విక్టర్కు మధ్యన తీవ్రమైన వాదనలు జరిగాయి. 주장이 너무 격렬하다 보니 కానీ వారు దేనిని పరిష్కరించలేకపోయారు. 중에는 지지부진해져 버렸습니다. అయితే సమయం గడిచిపోయాను.
మరియు చివరకు క్రీస్తు శకం 325లో కాన్స్టంటైన్ చక్రవర్తి చేత కౌన్సిల్ ఆఫ్ నైసియా నిర్వహించబడెను. 주재하는 회의가 నిజమే, రోమన్ పాపసీ ఈ మతపరమైన కౌన్సిల్లో పాల్గొనెను. 이때 결국 ఆ సమయంలో వారు ఉద్దేశించినట్లుగానే ఆదివారం అందు ఈస్టర్ ఆచరించబడేందుకు నిర్ణయించుకున్నారు. 자동 వారు బలవంతంగా పస్కానున్నది యూదుల చేత ఆచరించబడే పండుగ అని వాదించారు మరియు చివరకు పస్కాను కొట్టివేశారు. 그러나 예수님 యేసు చేత బోధించబడిన అనేక అపొస్తలుల యొక్క శిష్యులు ఉండెను. 탄생하게 되었는데 그들은 వారు నిరంతరంగా ప్రభు నుండి నేరుగా నేర్చుకున్న అపొస్తలుల చేత మేము బోధించబడ్డాము. 을 받았는데 니산월 14일 మేము నీసాన్ నెల 14వ తేదీన పస్కను ఆచరించవలెనని నేర్చుకున్నాము అని చెప్పారు. 배우고 있고 지키고 있다라고 하는 이와 같은 అలాంటి లేఖలు కనుగొనబడ్డాయి మరియు ఇంకా అవి నమోదులుగా క్రైస్తవ చరిత్రలో నిలిచిపోయాయి. 기독교 역사에도 그런 것이 다 기록에 남아 있습니다. పస్క కొట్టివేయబడినట్లయితే 곧 다시 말해서 మనలను యేసు శరీరం మరియు రక్తంను తినేలా చేసే సత్యం 진리가 భూమి నుండి అదృశ్యమైపోయేనని దాని అర్థం కాదా? 하는 것 아니겠습니까? 이때로부터 ఆ సమయం నుండి మానవాళి చాలా కాలం పాటుగా అంధకార యుగాలను కలిగి ఉండెను. అంధకారం అనే పదమునకు వెలుగు కలిగి ఉండకపోవడమని అర్థం. అంధకార యుగాలలో సత్యం లేకుండెను, దేవుని యందు విశ్వాసము లేకుండెను. చాలా కాలం పాటుగా సత్యం లేక విశ్వాసం లేని భూమిపైకి దేవుడు వచ్చినట్లయితే ఎవరు రక్షింపబడెదరు? మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం వల్ల మరణపాత్రులైన మానవాల్ని నిత్యజీవం కలిగి ఉండుటకు దేవుడే స్వయంగా భూమిపైకి వచ్చి మార్గాన్ని బోధించినప్పటికీ ఆ మార్గము ఆపివేయబడి 버렸는데 అదృశ్యమైపోయాను. ఆయన ఏమి చేయగలరు? మరలా మానవాళిని రక్షించుటకు ఆయన ఏమి చేయవలసిన అవసరం ఉన్నది? 오지 않으면 దేవుడు రెండవసారి రావాల్సిన అవసరం ఉన్నది. 반드시 గట్టిగా మూసివేయబడిన జీవవృక్షంనకు గల మార్గాన్ని దేవుడు మాత్రమే తెరవగలరు. 하나님 కనుక మరియు జీవవృక్షంనకు గల మార్గాన్ని ఆపివేయవలెనని దేవుడు దూతలకు ఆజ్ఞాపించినందువల్ల దేవుడు తప్ప ఎవరు ఆ మార్గాన్ని తెరవలేరు కదా. అందువల్లే అపార్థం చేయబడి నాశనమైపోయిన సత్యంను పునరుద్ధరించుటకు దేవుడు ఈ భూమిపైకి రెండవసారి వచ్చెనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ఆయన మనకు సత్యంను తీసుకొని వచ్చుటకు గల కారణమనగా మనకు జీవంను, నిత్యం నిలిచిపోయే జీవంను ఇచ్చుటకు. రండి ఇబ్రీలు 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరిగెను. 이와 같이 అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి 버리신 바 되셨고 తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి ఏమిటి? 구원에 이르게 하기 위하여 పాపం లేకుండా ఎన్నోసారి? రెండోసారి ప్రత్యక్షమగును. 몇 번째 나타나신다고 했습니까? ఈ భూమిపైకి ఆయన రెండవసారి వచ్చే ఉద్దేశం ఏమిటి? మన రక్షణ నిమిత్తం ఆయన రెండవసారి వచ్చెనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ఏదేను తోటలోని మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినడం ద్వారా మరణపాత్రులైన వారికి రక్షణను తీసుకుని వచ్చుటకై ఆయన వచ్చుచున్నందున 이 땅에 오실 때 ఆయన ఏమి తీసుకురావాలెను? 하겠습니까? 우리에게 ఆయన మనలను జీవవృక్ష ఫలములను తినుటకు అనుమతించినప్పుడు మాత్రమే మనం పాపం నుండి విడుదల పొందేదము కదా. 그렇지 아니하고 ఆయన మనకు జీవవృక్షంను తీసుకువస్తేనే గాని మనము రక్షింపబడలేము. 것입니다. ఏ సత్యం జీవవృక్షంగా వెల్లడి చేయబడెను? 어떤 진리로 나타났습니까? పస్కా యొక్క సత్యము. 그렇다면 అయితే ఈ భూమిపైకి రెండవసారి వచ్చే క్రీస్తు 성령 పరిశుద్ధాత్మ యుగంలోని దేవుడు. 땅에 오실 때 틀림없이 క్రొత్త నిబంధన యొక్క పస్కను తీసుకువచ్చే వారే ఉండవలెను. 오시는 분이 되셔야 되겠습니다. పస్కను తీసుకొని వచ్చేవారు ఎవరు? 기다렸던 누굽니까? ఆయన దేవుడు. 그 하나님 아니시고는 దేవుడు తప్ప 결코 이 땅에 ఎవరు మనకు జీవంను, నిత్య జీవంను ఇచ్చుటకు తెగింపలేదు. 운운할 자격이 없습니다. అయితే మనకు నిత్య జీవం ఇచ్చుటకై దేవుడు మరలా వచ్చినని పరిశుద్ధ గ్రంథం ప్రవచించినదా? 영생을 우리에게 나눠 주시도록 రండి ఏషియా గ్రంథం 25లో కనుకుందాం. 6వ వచనం. 보시면 ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి అగు యెహోవా సమస్త జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయను. 연회를 베푸신다고 했습니다. ఇక్కడ గల పర్వతం ఏది? 말하는 이 산은 무슨 산일까요? సియోను పర్వతంలో ప్రజలందరి కొరకు 위하여 온 세계 거민들을 위해서 దేవుడు నిర్మలమైన ఆహారమైన 저장하였던 మడ్డి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయను. 자,
연에 등장하는 그 ఈ విందులో ఏమి వడ్డించబడును? 품이 무언가 하고 보니까 అది మడ్డి మీద ఉన్న ద్రాక్షరసము. 포도주입니다. ఇది దాదాపు 1600 సంవత్సరముల పాటు దాచబడిన ద్రాక్షరసము. 포도주지요. 오래 ములుగులో గల కొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదున్న నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. 오래 저장하 있던 맑은 포도주를 아실 것이며 ఇది మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం ఎందుకనగా మనల్ని రక్షించుటకు తండ్రి అన్సాంహో గారు క్రొత్త నిబంధన పస్క సత్యంను చాటించు వరకు ఇది క్రీస్తు శకం 325 నుండి 1600 సంవత్సరాలు తీసుకున్నది. 흘렀습니다. క్రొత్త నిబంధన పస్క ఆ కాలంలో ఆచరించబడలేదు కనుక 유월절이 ఆ ద్రాక్షరసము మడ్డి మీదనున్న ద్రాక్షరసము. 저장된 포도주라고 이렇게 성경은 명명하고 있습니다. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూను ఉండకుండా ఆయన ఏమి మింగివేయాలను? ఇది చాలా ముఖ్యమైన భాగము. ఆ ద్రాక్షరసంతో దేవుడు చేయునది ఏమనగా మరెన్నడూను ఉండకుండా మరణంను మింగివేయును, 사망을 멸한다는 말은 영생 అనగా నిత్య జీవమును ఇచ్చును. మనకు నిత్య జీవమునిచ్చే ద్రాక్షరసము పరిశుద్ధ గ్రంథపు వాక్యాలకు ఏదీ కలపకుండా అందులో నుండి ఏమీ తీసివేయక పరిశుద్ధ గ్రంథంలోని ద్రాక్షరసంతో మనము వచ్చినప్పుడు మనం ఏమి కలిగి ఉందము? పస్కా ద్రాక్షరసంను మాత్రమే. 수가 있습니다. మరెన్నడూను ఉండకుండా మరణంను ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగా జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగనందురు, ఇదిగో ఎవరు? మడ్డి మీదున్న ద్రాక్షరసంతో మరణంను మింగి మనకు నిత్య జీవమును ఇచ్చువారు ఎవరు? మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. పరిశుద్ధ గ్రంథం ఈయన మన దేవుడు అని పరిశుద్ధ గ్రంథం ప్రముఖంగా చెప్పుచున్నది. ఈ యుగంలో పస్కా యొక్క రొట్టె మరియు ద్రాక్షరసంను ఎవరు తీసుకువచ్చి 가지고 오셔서 మనను క్రొత్త నిబంధన ద్వారా నిత్య జీవంతో దీవించారు? 주신 분이 바로 누구십니까? 어떤 사람 కొందరు హా, 하죠. నేను రొట్టె మరియు ద్రాక్షరసంతో పస్కను చాటించినట్లయితే 가지고 నేను దేవుడను అవుతానా అని చెప్పవచ్చు. 하나님이겠네. అతన్ని అలానే చేయనివ్వండి. 보십시오. తండ్రి అన్సాహో గారు రాకమునపు క్రొత్త నిబంధన పస్కను చాటించిన వారు మరియు పస్క రొట్టె మరియు ద్రాక్షరసంతో మనలను ఆశీర్వదించిన వారు ఎవరైనా ఉండేనా? వారు పస్కా అనే పదమును ఉపయోగించినప్పటికీ అది ఎల్లప్పుడూ ఒకే అర్థం కాదు. చాలా కాలం ముందు యూదులు పస్కా అనే పదాన్ని ఉపయోగించారు, కానీ ఈనాటి వరకు వారు యేసుని మెస్సయ్యగా ఎన్నటికీ గుర్తించలేదు. 그저 한갓 వారు ఈ రోజు వరకు యేసును కేవలం ఒక వడ్రంగి కుమారుడిగా, ఒక సాధారణ మానవునిగా ఎంచారు. 합니다. మరి ఒక మాటలలో వారి యొక్క పస్కా అనగా పాత నిబంధన యొక్క పస్కా. 구약 వారు పాత నిబంధన పస్కా ఒక ఆత్మను స్వతంత్రించుకున్నారు, 있을 뿐이지 కానీ వారు క్రొత్త నిబంధన పస్కను కలిగి ఉండరు. రండి 8వ వచనం చూద్దాం. 주여 ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్పబిందులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగనందురు, ఇదిగో మన దేవుడు. ఈ గుర్తు కలిగి ఉన్నవారనగా దేవుడు రెండోసారి వచ్చుచున్నారని పరిశుద్ధ గ్రంథం 오시는 하나님 సెలవిస్తున్నందున మనం ఎలా పరిశుద్ధ గ్రంథం బోధనలను నిరాకరించగలము? 부인할 수 있겠습니까? 그렇게 오신 ఈ గుర్తుతో వచ్చి ఉన్న దేవుణ్ణి ఎవరైతే గుర్తించరో 옛날 예수 అతను యేసును సిలువ వేసిన యూదుని కంటే తక్కువైన వాడు కాదు. 사람들입니다. ఆ దినమున జనులు ఇలాగనందురు, 우리의 하나님이 ఇదిగో మనలను 그를 기다렸으니 ఏమి చేయును? 우리를 어떻게 రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. 하기 위해서 두 번 మన రక్షణ నిమిత్తము దేవుడు రెండవసారి వచ్చెను. 그래서 유월절 오래 저장되었던 그 포도 మడ్డి మీద ఉన్న ద్రాక్షరసంతో వచ్చి మనలను నిత్య జీవంతో ఆశీర్వదించేవారు 누구시라고요? ఎవరైనా ఉన్నట్లయితే ఆయన ఎవరు? ఆ దినంన జనులు ఇలాగనందురు, ఇదిగో మనలను ఏమి చేయను? రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. 할 것이라고 했습니다. 여러분 పరిశుద్ధ గ్రంథం కూడా ఈ విషయంపై స్పష్టంగా ఉన్నది. పరిశుద్ధాత్మ యుగంలో క్రీస్తు అన్సాంహో గారు 주셨는데 안상훈 ఈ భూమిపైకి వచ్చి మనం ఒక్కసారి కోల్పోయిన మన పరలోక తల్లిని కలుసుకునేలా తన పిల్లలైన మనలను అనుమతించారు. మరియు ఆత్మ మరియు పెళ్లి కుమార్తె గురించిన ప్రతి సత్యంను ఆయన బోధించారు. ఆ బోధనన్నింటినీ మనం ఎలా వదిలివేయగలము?
మనము తండ్రి యొక్క బోధనలన్నిటినీ వెంబడించున్నప్పుడు మనం ఏమి పొందుకుంటాము? రక్షణ. మనలను రక్షణ వద్దకు నడిపించుటకై 전부 తండ్రి మనకు అబ్రాము యొక్క కుటుంబం మరియు తల్లి, యెరూషలేం తల్లి మరియు జీవజలములకు ఓటైన తల్లి లాంటి బోధనలన్నిటినీ ఇచ్చారు. ఈ బోధనలన్నీ తండ్రి నుండి వచ్చి ఉన్నాయి. 가르침이십니다. 2000년 2000 సంవత్సరాల క్రితము ఈ భూమిపైకి మెస్సయ్య వల్లే వచ్చిన యేసును యూదులు గుర్తించక అయినను నీవు మనుషుడవై ఉండి దేవుడవని ఎలా చెప్పుకొనుచున్నావు 했던 అని మందలించి ఆయనను రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు. ఇప్పుడు అలాగే ఉన్నది. 세상 ప్రజలు దేవుడైన అన్సాంహో గారిని విశ్వసించక బదులుగా ఆయన కేవలము ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన కారణంగా ఆయనను నిందిస్తున్నారు. దేవుని యొక్క నియామక సమయం వచ్చి ఉన్నందున ఏమైనా ఈ లోక ప్రజలు ఇప్పుడు దేవుని ఎదుటకు వచ్చుచున్నారు. వారు దేవుని యొక్క వెలుగును గ్రహించడం మొదలుపెట్టినట్టు కనబడుచున్నది. పరలోక తండ్రి మరియు పరలోక తల్లి ఇప్పుడు వారు ప్రపంచమంతటా సమర్య మరియు బోధిగంతముల వరకు ప్రకటించబడుచున్నారు. మనము నమ్మకంతో సువార్తను ప్రకటించినప్పుడెల్లా దేవుడు పరిశుద్ధ గ్రంథంను చూసేవారి కన్నులను, వినువారి చెవులను మరియు సత్యమును గ్రహించుటకు వారి హృదయాలను తెరచును. 사도 విశ్రాంతి దినమందు నది వద్ద ప్రోగైన స్త్రీలకు అపుస్తుడైన పౌలు ప్రకటించినప్పుడు 전도를 했을 때 పౌలు సందేశాన్ని వినుచున్న వారిలో ఒక్కరైన లూదియా తన మనసును తెరిచెను. 라고 했죠. 성경 기록대로 보면 పౌలు సందేశానికి స్పందించేలా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ఆ రోజు నుండి ఆమె సువార్తను అంగీకరించి దేవుని విశ్వసించడం మొదలుపెట్టెను. ఈ యుగంలో కూడా మనము పరిశుద్ధాత్మ యుగంలోని దేవుడైన క్రీస్తు అన్సాంహోం గారిని ధైర్యంగా ప్రకటించినప్పుడు అంధకారం యొక్క శక్తులన్నీ వెనక్కి తగ్గును. కటిక చీకటిలో మీరు ఒక దీపమును పట్టుకొని దాన్ని వెలిగించుటకు 말까하고 망설이면 సంకోచించినట్లయితే బ్యాటరీ మొత్తం అయిపోతుంది. మనము దానిని ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు. మనం దానిని ఉపయోగించగలిగినప్పుడే ఉపయోగించవలెను. 우리 복음은 말이죠. సువార్త కార్యంలో దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ యొక్క కృప అంతా 은총은 మనము దాన్ని ఉపయోగించినట్లయితే 않으면 అది బ్యాటరీ వల్లే అయిపోతుంది. 소멸되어 버립니다. కానీ మనం దాన్ని ఉపయోగించినప్పుడు అది మరలా రీఛార్జ్ అవుతుంది. 때론 빛 తద్వారా మనం ఇంకా ఎక్కువగా వెలుగైన కాంతిని ప్రకాశించగలము. కాబట్టి రండి గట్టిగా ప్రకటిద్దాం. 열심히 아버지 రండి, లోకానికి మన తండ్రి అన్సాంగో గారు దేవుడు, పరలోక తల్లి ఈ భూమిపైకి వచ్చి ఉన్నారు అంటూ కేకలు వేద్దాం. 는 우리가 되도록 합시다. 아버지 రండి, మన తండ్రి మరియు తల్లి గురించి గట్టిగా ప్రకటిద్దాం. అప్పుడు పరలోక రాజ్యమందు మన తండ్రి మరియు తల్లి మనకు ఎన్నటికీ ఎండిపోని నిత్య జీవంతో కిరీటంను ధరింపజేయును. 것입니다. మీరు ఈ ఉపదేశం ద్వారా అధిక కృపను పొందారని ఆశిస్తున్నాను. చాలా ధన్యవాదములు.